T20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇది వచ్చేసి మన మ్యాచ్ రివ్యూ, మ్యాచ్ నెంబర్ 43. ఓకే, సో ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. మ్యాచ్ వెన్యూ వచ్చేసి మనకు నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్లో మ్యాచ్ అనేది జరిగింది. టాస్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా వాళ్ళు టాస్ గెలిచి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నారు, మనకు బౌలింగ్ ఇచ్చారు. ఇక సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళు 20 ఓవర్స్కి గాను అరౌండ్ నాకు తెలిసి 7 వికెట్స్ ఏమో కోల్పోయినట్టున్నారు. 188 ఏమో స్కోర్ చేశారు. ఓకే, ఇక వాళ్ళ దాంట్లో స్కోర్ కొట్టింది మాత్రం ఐ థింక్ నాకు తెలిసి మిల్లర్ హాఫ్ సెంచరీ చేశాడు. ఇక ఇంకో బ్యాటర్ డివాల్ బ్రేవిస్ కూడా ఐ థింక్ 40+ ఏమో కొట్టాడు. లాస్ట్ వచ్చేసి క్రిస్టన్ స్టబ్స్ వచ్చేసి 40+ ఏమో కొట్టాడు. ఇక లాస్ట్లో ఇఫ్ ఇన్ కేస్ క్రిస్టన్ స్టబ్స్ ఒకవేళ తొందరగా అవుట్ ఉంటే మాత్రం అంత స్కోర్ పోయేది కాదు. బట్ 24 బాల్స్లో ఏమో 40+ ఏమో చేంజ్ కొట్టాడు. ఇక 189 అనుకుంటా, 189 రన్స్ టార్గెట్ తోటి బరిలోకి దిగిన టీమిండియా వచ్చేసి అరౌండ్ నాకు తెలిసి 111 రన్స్కి ఆల్అవుట్ అయిపోయారు. ఎవరు అంతగా పెద్ద ప్రభావం ఏం చూపించలేదు. లైక్ ఎక్కువ కొద్దిగా ఆడి ఈ పర్సన్ ఆడాడరా అని అంటే మాత్రం జస్ట్ శివం దుబే ఒక్కడే 40+ ఏమో కొట్టాడు. ఇక మిగతా వాళ్ళంతా అంతకేం ప్రభావం ఏం చూపించలేదు. నాకు తెలిసి కష్టం, సెమీఫైనల్కి రావడం అయితే కష్టమే. ఇఫ్ ఇన్ కేస్ ఈ మ్యాచ్ గెలిచుంటే మాత్రం డెఫినెట్గా సెమీఫైనల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుండే. బట్ మ్యాచ్ అయితే ఓడిపోయారు. ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి వెస్టిండీస్ మీద ఉంది, జింబాబ్వే మీద ఉంది. వెస్టిండీస్ మీద ఇఫ్ ఇన్ కేస్ జింబాబ్వే మీద మ్యాచ్ గెలిచినా కానీ మళ్ళీ సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లో మళ్ళీ వాళ్ళు గెలవాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ మ్యాచ్లో ఇఫ్ ఇన్ కేస్ సౌత్ ఆఫ్రికా గెలిచిందో మనకి వెస్టిండీస్కి డూ ఆర్ డై మ్యాచ్ ఉంటుంది. ఆ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో ఖచ్చితంగా, అంటే ఇఫ్ ఇన్ కేస్ మనం జింబాబ్వే మీద గెలిస్తే ఇఫ్ ఇన్ కేస్ వెస్టిండీస్ తోటి సౌత్ ఆఫ్రికా గెలిచిందనుకో మనకు వెస్టిండీస్కి మాత్రం డూ ఆర్ డై మ్యాచ్ ఉంటుంది. ఎవరైతే గెలుస్తారో వాళ్ళు సూపర్ 8కి వెళ్ళిపోతారు. ఓకే, సో యా, హోప్ ఫర్ ద బెస్ట్. ఐ థింక్ యాజ్ ఎ టీమ్ ఇండియా సపోర్టర్గా వెళ్ళాలి అని అనుకుంటా. బట్ అదిగా మన మీద డిపెండ్, అంటే లైక్ చూడాలి ఇక ముందు జరిగే మ్యాచెస్ ఏంటి ఏం కదా అని చెప్పి చూడాలి. ఓకే, సో ఇది వీడియో. మరి మీకు అలా నచ్చింది ఏంటని చెప్పేసి కమెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ వస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అప్పటి వరకు ఉంటుంది. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.